సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ మల్లికార్జున నగర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం వర్క్ ప్రారంభోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డికి సమాచారం ఇవ్వకపోవడంపై బీజేపీ కన్వీనర్ వెంకటేష్ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి హోదాలు లేని వారు స్టేజ్పై కూర్చోవడం ఏంటని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. కార్పొరేటర్ పుష్ప భర్త నగేష్ ఏ హోదాలో ఎమ్మెల్యే పక్కన కూర్చున్నారని నిలదీశారు. మున్సిపల్ కమిషనర్కు బీజేపీ ఎంపీ ఎమ్మెల్సీలు కనిపించలేదా అని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. మాకు గుర్తింపు లేదా? మల్లికార్జున కాలనీలో పార్క్ ఓపెన్ అయింది. ఇది జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అయింది. దీని యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యే, కార్పొరేటరు మరియు ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు వీళ్ళందరినీ ప్రోటోకాల్ పిలవాలి. దీన్ని మరి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఎందుకు పిలవలేదు? కావాలని అధికార దాహంతో పిలవలేదా? పిలవకుండా ఓన్లీ ఒక ఇంటి కార్యక్రమంలాగా ఒక ఖాళీ కార్యక్రమంలాగా చేసిండ్రు. దీని మీద వెంటనే చర్య తీసుకొని కమిషనర్ గారు సస్పెండ్ చేయాలి. ఎందుకంటే కమిషనర్ గారి బాధ్యత ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్సీ గారిని, ఎంపీ గారిని ఇద్దరు నిలవాలి. పిలవకుండా కేవలము ఎమ్మెల్యే గారిని, కార్పొరేటర్ని పిలిచారు. ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నారు. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ కాలంలో అనాధికారికంగా కూర్చున్నారు.